पुरंदर श्रीमद्भागवतम की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందములోని 7వ అధ్యాయంలో 8వ శ్లోకం చదువుతున్నాము. ముందుగా పదపాఠం. విధాయ కాత్స్న్యేన చ తత్ యత్ ఆహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః విధాయ కాత్స్న్యేన చ తత్ విధాయ కాత్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవః యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః సవనీయ పశోః శిరః విధాయ కాత్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః విధాయ కాత్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః విధాయ కాత్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః విధాయ కాత్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః విధాయ కాత్స్న్యేన చ తత్ యదాహ భగవాన్ భవః సందధుః కస్య కాయేన సవనీయ పశోః శిరః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారండి? ఓకే. ప్రతి పదార్థం విధాయ నిర్వహించి, కాత్స్న్యేన సమస్తమును, చ కూడా, తత్ ఆ, యత్ ఏదైతే, ఆహ చెప్పెను, భగవాన్ భవః పరమశివుడు, సందధుః సంధించిరి, కస్య దక్షుని, కాయేన మండెముతో, సవనీయ యజ్ఞము నిమిత్తమై ఉన్న, పశోః పశువు, శరః శరము. భావ్యం అనువాదము మరియు భాష్యము చెప్పిన శిలాప్రభుపాదులకు జయము జయము. అనువాదం. శివుని ఆదేశానుసారము సమస్తమును నిర్వహించిన పిమ్మట దక్షుని మొండెమునకు యజ్ఞపశువు శరమును సంధించి. భాష్యం.
శివునికి కోపం రాకుండానట్లుగా దేవతలు ఋషులు ఈసారి జాగ్రత్త పడిరి కనుకనే అతడు చెప్పినదల్లా నిర్వహింపబడింది. దక్షిణ మండమునకు పశుశరమును అనగా మేకముఖమును జోడింపబడేను. ఇచ్చట ప్రత్యేకముగా తెలుపబడినది. అంటే దక్షిణ మండమునకు పశుశరము జోడింపబడినదని ఇచ్చట ప్రత్యేకముగా తెలుపబడింది. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతల శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతల శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనందరం కూడా ఈ శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో దక్ష యజ్ఞం ఎలా ధ్వంసం చేయబడింది చదువుకున్నాం. ఏ విధంగా ధ్వంసం అయింది? దక్షుడు తన అహంభావంతో మొదలుపెట్టినటువంటి యజ్ఞాల్ని భంగమైంది. ఎందుకు భంగమైంది? తను శివుణ్ణి దూషించడం వల్ల. శివుడు నన్ను గౌరవించలేదు, నాకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వలేదు, కనుక శివుడు చెడ్డవాడు, నీచుడు, హీనుడు అని చెప్పేసి దక్షుడు శివుణ్ణి దూషిస్తాడు, అపహాస్యం చేస్తాడు. అలాగా ఆ విధంగా చేయటం వల్ల శివుడు ఆ యొక్క యజ్ఞంలో నుంచి వెడలిపోతాడు. అయినప్పటికీ ఇంకా క్రోధంతో, ఇంకా పగతో దక్షుడు మరో యజ్ఞం తలపెడతాడు. దానికి సతీదేవి రావటము, సతీదేవి ఈ యొక్క తండ్రి యొక్క వ్యవహారం చూసి బాధపడి తన దేహత్యాగం చేయటము, తర్వాత వీరభద్రుడు రావడం, వీరభద్రుడు మొత్తం దక్షిణి యజ్ఞాన్ని ధ్వంసం చేయడం, దక్షిణి శిరస్సు తీసేస్తాడు, అంటే ఖండిస్తాడు. దేవతలందరికీ కూడా ఒక రకమైన శిక్ష ఇవ్వబడుతుంది, అంటే శిక్షిస్తారు వాళ్ళు, ఎవరు? వీరభద్రుడు. ఈ విధంగా తర్వాత ఈ దేవతలందరూ కూడా తాము చేసినటువంటి అపరాధాన్ని గ్రహించి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు. బ్రహ్మదేవుడు దేవతలందరూ కలిసి శివుని దగ్గరికి వెళ్తారు. కైలాసం వెళ్ళి శివుని ప్రసన్నం చేసుకుంటారు. శివుని చాలా ప్రశాంతత ఉండటం చూసి వారందరూ కూడా, ఓ శివుడు మన మీద కోపం లేనట్టుగా ఉంది, కాబట్టి మనం ఆయన్ని శరణు వేడచ్చు అని చెప్పేసి ఒక రకమైన ఆశ్వాసంతో పొందాక శరణు వేడతారు. మేము తప్పు చేశాము మన బ్రహ్మదేవునితో ఉండి వాళ్ళందరూ కూడా శివుని కీర్తిస్తారు. శివుడు ఏం చేస్తాడు? వీరందరూ చేసిన కర్మలన్నీ కూడా చిన్నపిల్లలు చేసినటువంటివి. వీళ్ళందరూ నాకు చిన్నపిల్లలు, వీరు తప్పులు చేస్తుంటే నేను క్షమిస్తాను, వాటికి నేను ఏదో పగ తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఏమి ఉండదు నాకు అని చెప్పేసి వారందరినీ కూడా క్షమించి వారందరికీ ఎవరికి ఎటువంటి శిక్ష ఇవ్వాలి శిక్ష ఇస్తూ మళ్ళీ కరుణగా వారిని మళ్ళీ యథావిధిలో ఉంచుతారు. అదే కార్యక్రమంలో దక్షుడికి ఏం చేశారు? దక్షుడికి ఒక యజ్ఞ పశువు, అక్కడ మేక తల ఒకటి అతికిస్తే అతనికి మళ్ళీ జీవితం వచ్చింది. చూడండి, ఆ మేక తల అతికించడం వల్ల మళ్ళీ అతనికి జీవితం వచ్చింది, మరి అతని జీవితాన్ని కంటిన్యూ చేసే అవకాశం వచ్చింది. అవునా? ఇది భగవంతుడు తన భక్తుల ద్వారా చూపించేటువంటి కృప అని చెప్పేసి అర్థమవుతుంది. మరి మేక తల పెట్టడం దానికి తన తలే ఇవ్వచ్చు కదా, అనొచ్చు కదా ఎవరైనా సరే. దాని అర్థం ఎందుకు ఇవ్వలేదంటే తనకి శిక్ష కూడా గుర్తుండాలి. ఒకవేళ ఒక్కోసారి శిక్ష మనం ఇవ్వకపోతే ఏమవుతుంది? వీడు ఎప్పుడు మనల్ని క్షమిస్తాడులే అని చెప్పేసి ఒక్కొక్క రకమైన భావం, అహంభావం ఉన్నవారు ఏం చేస్తారు? మళ్ళీ అదే శిక్షని చేస్తుంటారు. కావాలంటే రెండోసారి తప్పు చేసినప్పుడు మనం అడిగితే, మొదటి శిక్ష నువ్వు ఒప్పుకున్నావు కదా అని తిరుగు చెప్పే అవకాశం ఉంది అహంభావం ఉన్నవాడు. అప్పుడు నువ్వు క్షమించావు, ఇప్పుడు ఎందుకు క్షమించవు? ఇలా మాట్లాడుతుంటారు చాలామంది. నువ్వు ఆ వ్యక్తి ఇలా చేస్తే నువ్వు క్షమించావు, నేను చేస్తే క్షమించవా అని అడుగుతుంటారు కొంతమంది. అంటే ఆయనంటే ఇష్టం, నేనంటే ఇష్టం కదా, ఇలా వాదిస్తుంటూ ఉంటారు చాలామంది. ఈ విధంగా అతనికి మళ్ళీ అదే తలని ఇస్తే మళ్ళీ అహంభావం రావచ్చు, క్షమిస్తాడని చెప్పేసి సంథింగ్ అటువంటి. కాబట్టి అతనికి ఎప్పుడూ గుర్తుండిపోయేటట్టుగా, తను చేసిన తప్పుని గుర్తుండిపోయేటట్టుగా అతను మేకతలని ఇవ్వబడింది. మేకతలతో అతను కొద్దిగా అవమానింపబడినట్టుగాను, ఎందుకు తను చేసిన దానికి శిక్ష ఇవ్వబడింది. మరి అదే సమయంలో అతనికి జీవితాన్ని కూడా ఇచ్చారు. ఎందుకు జీవితాన్ని ఇచ్చారు? మళ్ళీ యజ్ఞం కొనసాగాలి, యజ్ఞం కావాలి. అతనికి అతని పగతో అతన్ని శిక్షించడం కాదు ఇక్కడ శివుని యొక్క ముఖ్య ఉద్దేశం, అతన్ని సరిదిద్దడం అనేది ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా శివుడు దేవతలందరినీ ఎటువంటి శిక్ష ఇవ్వాలో ఆ విధంగా శిక్ష ఇచ్చి వారి మళ్ళీ కొనసాగించే విధంగా, దేవతలుగా కొనసాగించే విధంగా అధికారాన్ని ఇచ్చి మరలా దక్షుణ్ణి కూడా బతికించి మళ్ళీ యజ్ఞాలు చేయించాలని చెప్పేసి ఈ విధంగా చేసేటప్పుడు దేవతలందరూ కూడా ఇప్పుడు వారికి
శివుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినాలని వినటానికి వారు వినయం సంపాదించారు. వినయంతో శివుడు ఏం చెప్తే అదేం చేశారు వినయంతో ఇక నుంచి. ఈ విధంగా మనకి ఈ యొక్క శ్లోకంలో మనకి చెబుతుంది. దీనికి రిలవెంట్గా మనకి శ్రీమద్ భాగవతంలో ఏమున్నాయో చూద్దాం. శ్రీమద్ భగవద్గీతలో ఉన్న శ్లోకం చూద్దాం. మనం మీకు ఎవరికైనా గుర్తుంటే చూడండి, 18వ అధ్యాయంలో 58వ శ్లోకం. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధచ్చేతం చేత్యహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. అంటే దాని అర్థం ఏంటి? నీవు నా యందు చిత్తము కలిగిన వాడవైనచో నా కృపచే బద్ధ జీవితపు సమస్త ఆటంకములను అధిగమించగలను. కానీ నా మాటను వినక అట్టి భావనతో గాక అహంకారముతో వర్తించినచో తప్పక నశించదు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నా యందే చిత్తం రూపించింది, నువ్వు నా యొక్క ఆలోచనలో ఉండు, నా యొక్క సేవలో ఉండు. ఈ విధంగా చాలా శ్లోకాలు చెప్తారు. ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నన్నే ధ్యానించుతూ ఉండు, చిత్తము నన్ను కలిగి ఉండు. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడి యొక్క మనం కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం. మనం ఏం చేసినా కృష్ణ భగవాన్ కోసమే చేస్తుంటాం. అంటే కృష్ణ యొక్క ప్రీత్యర్థమే ఏ సేవ చేసినా చేస్తుంటాం. ఇక్కడెక్కడ మన భౌతిక వాంఛ కలవకూడదు. నాకు ప్రీతి అయింది కాబట్టి ఈ సేవ చేస్తాను, నాకు లాభం వస్తుంది కాబట్టి ఈ సేవ చేస్తాను, నాకు ప్రతిష్ట వస్తుంది కాబట్టి ఈ సేవ చేస్తాను. మనకి కృష్ణ చైతన్యంలో కృష్ణ భగవాన్ చైతన్యంతో ఉంటే ఇక్కడ సేవ ఏదైనా సరే ఒకటే. మనకి పాట్ వాషింగ్ అంటే కుండలు కడగటం, అంట్లు తోమటం, మందిర మార్జనం, లేకపోతే ఇంకా బుక్స్ సంకీర్తన, లేకపోతే అర్చన, ఆరతి, వీటన్నిటిలో కూడా భగవంతుడికి ప్రీత్యర్థం కోసం చేస్తాం మనం. కాబట్టి అది భౌతికమైనటువంటి కల్మషం ఎటువంటిది లేకుండా భగవంతుడి ప్రీత్యర్థం, దివ్యమైన సేవ ఇదంతా కూడా. మీరు ఏం చేసినా, గేట్ కీపర్గా ఉన్నా సరే, లేకపోతే భగవంతుడి యొక్క సేవలో ప్రత్యక్షంగా ఉన్నా సరే, అదంతా కూడా దివ్యమైంది, భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో మనకి కర్మబంధనాలు ఉండవు అని చెప్తున్నారు. నీవు నా యందు చిత్తము కలిగిన వాడవైనచో నా కృపచే బద్ధ జీవితపు సమస్త ఆటంకమును అధిగమించగలవు. చూడండి, మనకు ఆటంకాలు ఉంటాయి, మనకు సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ ఏ విధంగా నువ్వు అధిగమించగలవని చెప్తున్నారు? మనముగా అధిగమించగలవా మనకున్న సమస్యలని? మనం భగవంతుడి యొక్క శరణాగతి పొందితే, ఆయన యొక్క భగవంతుడి ప్రీత్యర్థం ఏ సేవ చేసినా మనకి నా కృపచే బద్ధ జీవితపు అన్ని రకాల ఆటంకాలని నువ్వు అధిగమించగలవు అని చెప్తున్నారు. కానీ నా మాటను వినక అట్టి భావనతో గాక అహంకారంతో వర్తించినచో తప్పక నశించదు. మనం ఈ రోజు శ్లోకానికి దీనికి సంబంధం ఏంటి? దక్షిణ యొక్క వ్యవహారానికి ఈ శ్లోకానికి సంబంధం ఏంటి అని గ్రహించినట్టయితే చూడండి, ఇక్కడ నా మాటను వెనక అట్టి భావనతో గాక అహంకారంతో కనిపించినట్టయితే నశించుతావు అని అన్నారు. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు శ్రీలా ప్రభువులు, పూర్తి కృష్ణ చైతన్యవంతుడు తన భౌతిక జీవితముకు సంబంధించిన ధర్మ నిర్వహణ గూర్చి అనవసరముగా చింతించడు. అట్టి చింతారాహిత్యమును మూర్ఖులు ఏమాత్రం అవగాహన చేసుకోలేరు. కృష్ణ చైతన్యములో నడుచుకొనుదానికి శ్రీకృష్ణ భగవానుడు ఆప్తమిత్రుడు, దేవాది దేవుడు ఎల్లప్పుడూ తన మిత్రుని సుఖం కొరకు యోచించు. చూడండి, మన కృష్ణ భగవానుడు మనకి సుహృత్, మొత్తం స్నేహితుల్లోకెల్లా మంచి స్నేహితుడు, పరమ ఉన్నతమైన స్నేహితుడు ఎవరు? మనకి కృష్ణ భగవానుడు. ఆయన కృష్ణ భగవానుడి సేవలో ఉంటే మనకు కావలసినటువంటి యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటారని కూడా చెప్తున్నారు. ఇది బయట వారికి ఏ విధంగా అనిపిస్తుంది? కృష్ణ చైతన్యంలో ఉన్నాడు, వీడు చేతకాని వాడను, లేకపోతే వీడు సొసైటీకి ఏమీ ఉపయోగపడట్లేదనో ఈ విధంగా చాలామంది అనుకుంటుంటారు. అది అట్టి చింతారాహిత్యములకు మూర్ఖులు ఏమాత్రం అవగాహన చేసుకోలేదు. ఇటువంటి మనం చేసేటటువంటి సేవని, మనం పాటించేటటువంటి కృష్ణ చైతన్యాన్ని బాహ్యంగా ఆలోచించే మూర్ఖులకి ఏమాత్రం అర్థం కాదని చెప్తున్నారు. అంతా అర్థం కాదు. కానీ ఈ విధంగా రోజుకి 24 గంటలు భగవంతుని ప్రీతి కొరకై భక్తితో కర్మ చేయు అతనికి ఆ దేవాది దేవుడు తనను తాను పూర్తిగా అర్పించుకోండి. చూడండి, భగవంతుడు ఈ విధంగా తనను తానే అర్పించుకుంటానంటున్నాడు. ఎవరికి? 24 గంటలు ఆ విధంగా కృష్ణ భగవాని చింతనలో ఉన్నట్టయితే మనకి ఇంకేమైనా అవగేషన్స్ ఉంటాయి ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి? అంతా కూడా కృష్ణ చైతన్యమే. ఎవరైనా సంకీర్తన చేసినా, ఎవరైనా వంట చేసినా, ఎవరైనా రామదాస్ ప్రభు ఉన్నారు, వంట చేస్తే ఆయనకి ఎక్కువ భోజనం పెడతామా? ఆయన ఎవరి కోసం చేస్తే అంత కృష్ణ భగవానుడు కృష్ణ భక్తుల కోసమే చేస్తారు. ఈ విధంగా ఎవరు ఏం చేసినా అంతా కృష్ణ భగవాన్ యొక్క ప్రీత్యర్థమే చేస్తారు.
కాబట్టి 24 గంటలు అదే చైతన్యంలో ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అది అలవరుచుకోవాలి. ఎవరికైనా అది లోటుగా ఉందంటే మనం అలవరుచుకోవడానికి చేయాలి. ఎందుకు అది లోటు అవుతుంది? ఎందుకు మనకు ప్రశాంతత లేదు ఆశ్రమంలో ఉండి కూడా? ఇక్కడ ఎవరైతే 24 గంటలు ఆయనతో ఉంటారో అతనికి మంచి స్నేహితుడు కృష్ణ భగవాన్. ఆయనకి మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి ఆటంకాలు లేకుండా మంచిగా ఉండే విధంగా వాతావరణం కల్పిస్తాడు. ఆ విధంగా కనుక దేహాత్మ బుద్ధితో ఎవరు పెడద్రోవ పెట్టరాదు. భౌతిక ప్రకృతి నియమాలకు లేక కర్మఫలాలకు తాను అతీతుడను స్వేచ్ఛగా నడుచుకోవచ్చునన్న ఎవరినూ పొరపడరాదు. ఇది మన ఇటువంటి అహంకారం ఎక్కడ కనిపిస్తుంది? దక్షిణలో కనిపిస్తుంది. ఇక్కడ నేను భౌతిక ప్రకృతి నియమాలకు లేక కర్మఫలాలకు తాను అతీతుడిని అంటే నేను యజ్ఞం చేశాను, యజ్ఞంలో ఫలం నాకు రావాలి, అందరూ నన్ను గౌరవించాలి, గౌరవం ఆశిస్తున్నాడు. యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నాడు అది కూడా వదిలేసి తన అహంభావంతో నేను కాబట్టి చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. నిజమునకు ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రకృతి నియమాలకు లోబడి ఉందురు, కానీ కృష్ణ చైతన్యముతో కర్మ చేసినంతనే ఒకరు విముక్తుడై భౌతిక క్లేశాల నుండి విడిపడగలడు. చూడండి, ప్రతి ఒక్కరికి భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు ప్రకృతి నియమాలకు లోబడి ఉండాల్సిందే. వాటికి అతీతుడు ఎవరు లేరు. కానీ కృష్ణ చైతన్యంలో పనిచేసేవాడికి వాటికి అతీతుడట. కృష్ణ చైతన్యంలో కర్మ చేసినంతనే ఒకరు విముక్తుడై భౌతిక క్లేశాల నుండి విడిపడగలరు. కృష్ణ చైతన్యములో వర్తించువారు జన్మ మృత్యు సంసారం అనే సుడిగుండములో చిక్కుకొని తప్పక నశించుదురని కృష్ణ చైతన్యంలో వర్తించని వారు జన్మ మృత్యు సంసార సాగరం అనే సుడిగుండంలో చిక్కుకొని తప్పక నశించుదని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గ్రహించవాలి. చూడండి, ఎప్పుడైతే కృష్ణ చైతన్యంతో కాకుండా భౌతిక ఇంద్రియ ప్రాప్తి కోసమే మనం ఈ విధంగా చేసామంటే అది వాళ్ళు మళ్ళీ భౌతిక క్లేశాలు చిక్కుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా బద్ధ జీవులు ఎవరు కూడా చేయదగినదేదో చేయదగనిదేదో గుర్తించలేరు. కృష్ణ చైతన్యవంతుడు అంతరంగ మన కృష్ణుడి చే ప్రేరేపింపబడి ఆధ్యాత్మికాచార్యుని ద్వారా సమర్థించబడి చేత స్వేచ్ఛగా కార్యనిర్వహణ చేయగలరు. చూడండి, ఎవరికి ఏది మంచిదో ఏది మంచిది కాదు, ఏది చేయదగినదో ఏది చేయకూడనిదో ఈ విషయాలు ఎవరికి కూడా అంతుపట్టండి. పండితులు కూడా అంతుపట్టనటువంటిది అదే చెప్తారు. అకర్మేదో వికర్మేదో ఏది కర్మో సరిగా పండితులకు కూడా అర్థం కాదని చెప్పేసి చెప్తారు. కానీ ఎవరికి అది సులభంగా అర్థమవుతుంది? ఎవరైతే గురువు ఆశ్రయం తీసుకుంటారో, ఎవరైతే శాస్త్రాన్ని ఆదర్శంగా తీసుకుంటారో వారికి అదంతా కూడా భగవంతుడు హృదయంలో స్పందించి మీకు ఆ విధంగా స్పందన కలిగించి చెప్తాడని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా చూసినట్టయితే ఎవరైతే భగవంతుడి ప్రీత్యర్థం కాకుండా అహంకారంతో నేను చేస్తున్నానని ఎవరు ఉంటారో వారిని నశిస్తారని చెప్పేసి శ్లోకంలో 18.50లో భగవానుడు చెప్తారు. ఇది మనకు దక్షుడు ఏ విధంగా మనకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండో దానికి ఎవరైతే అహంకారానికి ఉంటారో ఏమని చెప్పారు దీంట్లో? కానీ నా మాటను వెనక అట్టి భావనతో గాక అహంకారముతో వర్తించినచో తప్పక నశించదు అని చెప్పేసి చెప్పారు భగవంతుడు. మనకి దక్షుడు దానికి గొప్ప ఉదాహరణగా నిలిచాడు. కొంతమంది ఉదాహరణలు తీసుకుంటూ వారి యొక్క గుణాలని చర్చించుకుంటూ మనం సిమిలారిటీస్ ఏంటో గ్రహిద్దాం. మనం చూసినట్టయితే ఇక్కడ దక్షుడిని చూడవచ్చు. దక్షుడు, దుర్యోధనుడు, రావణుడు ముగ్గురు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటి సిమిలారిటీస్ అనేది చూద్దాం. చూడు, అందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. దక్షుడు ఒక పెద్ద ప్రజాపతి, దుర్యోధనుడు హస్తినాపురానికి రాజు, యువరాజు, రావణాసుడు శ్రీలంకకి అధిపతి. అంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అటువంటి వారికి అహంభావం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గర్వం, నేను అని చెప్పేసి అహంకారాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు జ్ఞానాల్లో చూసుకుంటే వాళ్ళు చాలా పండితులు, వేద పండితులు. వీళ్ళందరూ కూడా వేద కర్మంలో పండితులు దక్షుడు. కాబట్టి అతనికి యజ్ఞాలు చేసేవాడు. ప్రజాపతి అనే ఒక రకమైన అధికారం ఉంది, వేదకర్మల్లో పండితుడు. అదే దుర్యోధను చూసుకుంటే రాజనీతిజుడు అని, గొప్ప రాజనీతిజుడు అని చెప్పేసి అతనికి పేరు.
అలాగే రావణుడు, అతను కూడా వేద పండితుడు, అతను కూడా మరియు గొప్ప శివభక్తుడు కూడా. ప్రధాన దోషం, వీళ్ళందరిలో ఉండే ప్రధాన దోషం ఏంటి? అహంకారం. దక్షుల్లో ఉన్నది అహంకారం. నేను గొప్పవాడిని, నన్ను గౌరవించాలి, సభాపతి, నేను యజ్ఞం చేస్తున్నాను, నేను ప్రజాపతిని, నేను బ్రహ్మదేవుని యొక్క కుమారుణ్ణి, నన్ను అందరూ గౌరవించాలి. శివుడు నన్ను గౌరవించలేదు. ఇలాగే దుర్యోధనుడికి ఉన్నటువంటి గొప్ప అహంకారం ఏంటి? అసూయ. అసూయ ఏంటి? పాండవులను చూస్తే అసూయ. అలాగే రావణాసుడికి ఉన్నటువంటిది కామం, అహంకారం. అహంకారం అతనిలో కూడా ఉంది. నెక్స్ట్ కామం కూడా ఉంది. వాడు ఏది కోరుకుంటే అది కావాలి, తీరాలి. ఆ విధంగా అలా చూసుకున్నట్టయితే వీళ్ళ ముగ్గురులోని మనకి సిమిలారిటీస్ కనిపిస్తుంటాయి. వీళ్ళ ఎవరెవరిని అవమానించారు? దక్షుడు ఎవరిని అవమానించాడు? సాక్షాత్ శివుణ్ణి అవమానించాడు. గొప్ప భక్తుడు, వైష్ణవుడు. అసలే కృష్ణుడు వైష్ణవుని దూషిస్తే అసలు ఒప్పుకోడు. అసలు భక్తుని, తన భక్తుల్ని దూషించినట్టయితే, అనార్థం చేసినట్టయితే అసలు సహించడు కృష్ణుడు. అలాగే ఇంకా దుర్యోధనుడు ఎవరిని అవమానించాడు? పాండవుడు. ఇంకా శ్రీకృష్ణుడు కూడా అవమానిస్తాడు. అక్కడ కృష్ణ భక్తులు ఇద్దరు కూడా, పరమ భక్తులు ఇద్దరు కూడా, శివుడు, కృష్ణ భక్తుడు, పాండవుడు. ఇంకా రావణాసుడు ఎవరిని దూషించాడు? సాక్షాత్తు శ్రీరామచంద్ర భగవంతుని పెట్టుకున్నాడు. అక్కడ సీతాదేవిని అపహరించాడు, లక్ష్మీదేవి. ఈ విధంగా వీళ్ళు ముగ్గురు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అహంకారంతో విన్నారు. చూసారా? మనకి భగవంతుడు ఏం చెప్తారు? నా చింతనలో ఉంటే మీకు అన్నీ కూడా నేను ఆటంకాలకు తప్పిస్తాను. ఒకవేళ నా చింతన కాకుండా అహంకారంతో వ్యవహరించినట్టయితే మీరు నశిస్తారని చెప్పారు. ఇక్కడ వాళ్ళని ఉదాహరణగా తీసుకుని చూస్తే ఇక్కడ వీరందరూ కూడా ఎంత గొప్పవారంటే వారి చుట్టూ ఉన్నటువంటి సాంగత్యం కూడా, మంచివారి సాంగత్యం కూడా ఉంది వీరందరికీ కూడా. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు దక్షుడికి, నువ్వు చేస్తున్నది అపార్థం, అనర్థం చేస్తున్నావు, భక్తులు చూసిన బ్రహ్మదేవుడు చెప్పారు. ఇంకా నందీశ్వరుడు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా చెప్పారు, నువ్వు చేసేదంతా చాలా తప్పు అని చెప్పేసి. సతీదేవి కూడా చెప్పింది. ఈ విధంగా చెప్పినా కూడా పట్టించుకోలేదు ఎవరు? అహంకారం. దీనికి ఈ విధంగా ఎవరు చెప్పినా వినకపోవడం అనేది ఏంటి గుర్తుంది? అహంకారం. అందుకునే పశువు తల ఇవ్వబడింది అప్పుడు. ఈ పశువు తల అతనికి ఎప్పుడు గుర్తుండిపోద్ది. మిగతా జీవితం ఉన్నా సరే తను నేను పశువులాగా ప్రవర్తించాను కాబట్టి నాకు పశువు తల వచ్చింది కాబట్టి నేను అప్పటి నుంచి వాడు అణిగిమణిగి ఉంటాడని చెప్పేసి అది గుర్తించడానికి పశువు తల ఇవ్వబడింది ఎవరికి? దక్షుడికి. ఎంతమంది సూచించారు? బ్రహ్మదేవుడు సూచించారు. అంటే అహంకారంతో ఉన్నటువంటి వారికి ఎవరు సూచించినా, ఎవరి విన్నపాలు కానీ, ఎవరి సూచనలు కానీ పట్టించుకోరు. అందుకని అటువంటి శిక్ష అవసరం అవుతుంది. ఇంకా మన దుర్యోధనుడు ఏం చేశాడు? విదురుడు చెప్పాడు. దుర్యోధనుడికి గొప్ప గొప్ప వారు వ్యాస భగవాన్ చెప్తాడు, విదురుడు చెప్తాడు, శ్రీకృష్ణుడు చెప్తాడు, భీష్ముడు చెప్తాడు, అలాగా ద్రోణుడు చెప్పాడు. ఇలాగా గొప్పవారి సాంగత్యం ఉన్నప్పటికీ వాడు ఏం చేశాడు? వినలేదు. అది వాడి యొక్క ఎనలేని అహంకారానికి గుర్తు అనమాట. వాడు అసూయతో వాడు వీటినటిని పెడజేమని పెట్టాడు. అలాగే రావణాసుడు ఎవరు చెప్పారు? విభీషణుడు చెప్పాడు. నెక్స్ట్ మండోదరి చెప్తుంది, మారీచుడు చెప్తాడు, తర్వాత కుంభకర్ణుడు చెప్తాడు, హనుమంతుడు చెప్తాడు, కుంభకర్ణుడు కూడా చెప్తాడు, నీ పట్టుకు నువ్వు చేసేస్తుంటే వెనకాల మమ్మల్ని సంప్రదిస్తావని చెప్పేసి కుంభకర్ణుడు కూడా చెప్తాడు, అంగదుడు చెప్తాడు. ఇంతమంది చెప్పినా వాడు విన్నాడా? ఇది అహంకారం అట. మనకు అహంకారం ఉంటే తోటి భక్తులు చెప్పిన సూచనలు కూడా మనం పట్టించుకోం. ఏమనుకుంటాం? నువ్వెవరు చెప్పడానికి? నన్ను మించిన వాడువా? నాకన్నా ఎక్కువ తెలుసా? ఈ విధంగా ఎదుటివారి సూచనలు కూడా మనం పట్టించుకోం. ఈ విధంగా ఉన్నట్టయితే చూడండి, ఇంతమంది చెప్పినా కూడా మారలేదు. వీళ్ళలో ఉన్నటువంటి అహంభావం కానీ, అసూయ కానీ దానికి అంత విపరీతంగా ఉంటుందన్నమాట అహంభావం. దానికి ఫలితం ఏమైంది? ఇక్కడ తలను కోల్పోయాడు దక్షుడు. అక్కడ వాళ్ళు రాజ్యం, కుటుంబం నశించింది దుర్యోధనుడికి. ఇక్కడ దక్షుడిది తలను కోల్పోయాడు. కాకపోతే శివుని యొక్క కృప వల్ల మళ్ళీ జీవితం వచ్చింది. ఎందుకని? వారు దేవతలు బ్రహ్మదేవుడి యొక్క కృప ద్వారా వీరిని క్షమించమని అడగటం వల్ల, అది శివుని యొక్క ఎనలేని కృప వల్ల మళ్ళీ జీవితం ఇవ్వబడింది. ఎవరికి? దక్షుడికి. మారాడు. కానీ అక్కడ జీవితం చివరి వరకు దుర్యోధన అసూయతోనే ఉన్నాడు. వాడికి జీవితం కూడా పోయింది, కుటుంబం పోయింది, రాజ్యం పోయింది. చివరకు మారలేదు వాడు. ఇక్కడ రావణాసుడు వాడు చివరికి మారలేదు. వాడు కూడా చివరికి కూడా చెప్తారు, చివరిలో కూడా రాముడు నీ తప్పును తెలుసుకుంటే క్షమిస్తాడని చెప్పేసి చెప్తుంటారు రావణాసుడు రాముడు ఇప్పుడు కూడా. అయినా సరే వాడు వినలేదు. కుంభకర్ణుడు చివరిలో కూడా చెప్తాడు,
తమ్ముడు పోగొట్టుకుని తమ్ముడు విభీషణుడు వేరే రామచంద్ర భగవాన్ రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ వాడు మారలేదు. కొడుకులు చనిపోయారు, వాడికి ఉన్నటువంటి కొడుకులందరూ చనిపోయారా? చనిపోయారు. అయినప్పటికీ వినలేదు. మరి అటువంటి వాడికి శిక్ష తప్పదు కదా. ఈ విధంగా చూసుకున్నట్టయితే మన శివుని వంటి భక్తులు గొప్పవారు, వారు కోపం ప్రకటించినా కానీ మన యొక్క శ్రేయస్కరంగానే ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. భక్తులు వాళ్ళు కోపం ప్రకటిస్తారు, మన సీనియర్ భక్తులు కానీ వీరు కోపంగా ఉంటుంటారు. అది కూడా మనం గ్రహించుకోవాలి. వారు ఎప్పటికీ కూడా వేరే అందరినీ శిక్షించాలని కానీ కోపం కానీ వ్యక్తిగత కోపాలు, వ్యక్తిగత దోషాలు ఉండవు. వారు చేసేది తప్పైతే తప్పు చెప్తారు, చెప్పాలి కదా. ఒకవేళ చెప్పకపోతే తప్పు చేసినట్లే. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినట్టు చెప్పకపోతే వాడి నాశనాన్ని కోరుకున్నవాడై ఉంటాడు. అలా కాదు కదా, చెప్పాలి. ఈ విధంగా చూస్తున్నట్టయితే ముగ్గురు కూడా వారి వారి గొప్ప అధికారంతో పాటు ఉన్నటువంటి అహంకారంతో తప్పులు చేసినటువంటి వారికి కావాల్సిన బట్టి తగిన శిక్షణ అనుభవించారు. ఈ విధంగా ఇక్కడ శివుని యొక్క గొప్ప ఉదార భావం కనిపిస్తుంది, భక్తి భావం కనిపిస్తుంది అక్కడ. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనం ఇంకా వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అంబరీష్ మహారాజు కూడా ఇటువంటి వ్యాపార సంఘటనే మనకు ఎదురవుతుంది. కానీ ఆయన ఏం చేశారు? ఆయనకి మనసులో ఏది తోస్తాది చేయలేరు. తన పండితులను అడిగారు, ఋషులను అడిగారు, నేనేం చేయాలి? దుర్వాస మహర్షితో వచ్చినటువంటి ఒక సంఘటనలో ఆయన మళ్ళీ ఏకాదశి వ్రతం వదలాలి కదా, ఇది అందరికీ తెలిసిన కథ కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. ఆ సమయంలో అతనికి తోచించేయకుండా పెద్దలను అడిగి శాస్త్రాన్ని సంప్రదించి ఆయన ఆ విధంగా ఏకాదశి వ్రతాన్ని విడనాటం జరిగింది. అది కూడా అర్థం చేసుకోలేకపోయారు అక్కడ దుర్వాస మహర్షి. ఆయన అహంభావంతో ఉన్నారు. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ ఈ అహంకారం అనేది ఒక వ్యాధితో పోల్చబడింది అందరికీ కూడా. అందరిలోనూ ఈ వ్యాధి ఉంది. కాకపోతే దీనికి విరుగుడేంటి? అహంకారానికి విరుగుడేంటి? వినయం సంపాదించాలి. ఈ వినయం ఎలా సంపాదించాలి? వినయం లేకపోతే అహంకారం ఉంటుంది, అహంకారం లేకపోతే వినయం ఉంటుంది. ఈ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు, ఒకదానికి ఉంటే ఒకదానికి. అలాగా వినయం మనం ఎప్పుడైతే ఈ వినయం సంపాదించాలనుకున్న అదే చెప్తారు కదా, గురువు చెంతకు చేరి, వినయంతో గురువు చెంతకు చేరి శుశ్రూష చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటారు. అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సినట్టు వినయం. ఇది మాయకి ఇది ఒక రకమైన ఆయుధం లాంటిది కూడా. అహంకారం ఉన్నటువంటి మాయకు చాలా తేలిగ్గా మనల్ని లోపరుచుకుంటారు. మాయక లోపడిపోతాం అహంకారం వల్ల. అంటే ఎవరు చెప్పింది కూడా వినాలనుకోం. చూడండి, మనకు ఒక నీతి కథ ఒకటి ఉన్నది మహాభారతంలో. వ్యాస మహర్షి ఇది ఎలాగందంటే, వ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్తారు, ధర్మరాజుని అడుగుతారు, ఏమయ్యా నీ రాజ్యంలో చాలా గొప్ప చెడ్డ వ్యక్తిని తీసుకురావని చెప్తారు వ్యాస మహర్షి. అప్పుడు ధర్మరాజు రాజ్యంలోకి వెళ్ళి, అంటే చెడ్డ వ్యక్తిని తీసుకురామంటే అంత రాజ్యంలో చూడాలంతా కూడా. చూడాలంటే పండితుల దగ్గరికి వెళ్తారు. పండితుల దగ్గరికి వెళ్ళి, వీరందరూ చాలా గొప్పవారు, వేదాధ్యయనం చేస్తున్నారు, వీళ్ళందరూ గొప్పవారు, దీంట్లో ఎవరు చెడ్డవారు లేరు అని చెప్పేసి అనుకున్నారు. అలాగే క్షత్రుల దగ్గరికి వెళ్తారు, వైశ్యుల దగ్గరికి వెళ్తారు. ఎవరి ధర్మాలు వారు పాటిస్తుంటున్నారు. ఎవరిలో కూడా అతనికి కించిత్తు చెడ్డ గుణం కూడా కనిపించదు. అందరూ కూడా వారి వారి ధర్మాలను పాటిస్తున్నారని చెప్పేసి గ్రహించి, ప్రతి జాతి, ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి తన ధర్మాలు పాటిస్తున్నాడని చెప్పేసి గ్రహించి తిరిగి ఎవరిని పట్టుకోకుండానే తిరిగి వెళ్తాడు వ్యాస మహర్షి దగ్గరికి. నేను నా రాజ్యంలో ఎవరైనా చెడ్డ వ్యక్తి ఉన్నారని చూద్దారంటే ఎవరు కనిపించలేదండి. నాకన్నా వారందరూ కూడా గొప్ప మనస్సుతోటి, గొప్ప భావాలతో ఉన్నారు, నేనే చెడ్డవాణిలో ఉన్నాను అందరితో పోల్చుకుంటే అని చెప్పేసి అనుకుంటాడు అని చెప్తాడు. అంటే ఇతను అందరిలోనూ మంచి చూస్తున్నాడు. ధర్మరాజు అందరిలోనూ మంచిదనం చూస్తున్నాడు, చెడ్డదనం అతను కనిపించట్లేదు, అందరిలోనూ మంచిదనం చూస్తున్నాడు. అలాగే అదే వ్యాస మహర్షి దుర్యోధనకు చెప్తారు, చాలా గొప్ప వ్యక్తిని, మంచి వ్యక్తిని తీసుకురావే నీ రాజ్యంలోంచి అని చెప్పేసి చెప్తారు. ఈ దుర్యోధనుడు వెళ్తాడు. దుర్యోధనుడికి వెళ్ళి పండితుల దగ్గరికి చూస్తాడు. పండితులందరూ వేదాధ్యయనం చేస్తుంటే వీళ్ళు చాలా నటిస్తున్నారు, బాగా నటిస్తున్నారు. వీళ్ళు వేదాధ్యయనం చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. నిజంగా వీళ్ళు అంత పండితులు కాదు, గొప్పవాళ్ళు కాదు.
అని చెప్పేసి అనుకుంటాడు. అలాగే క్షత్రియులు, వీరు ఏదో చేస్తున్నారు కానీ వీరు నిజంగా రక్షణ చేయట్లేదు, వీరికి అంత అధికారం లేదు అని చెప్పేసి అనుకుంటాడు. వైశ్యుల దగ్గరికి వెళ్ళి ఏ జాతి దగ్గరికి వెళ్ళినా వాళ్ళలో తప్పు వెతుకుతుంటాడు. వారిలో తప్పు వెతుకుతూ అబ్బాయి నా రాజ్యం అక్కడ గొప్ప వాళ్ళు కనిపించలేదు, మంచి వాళ్ళు కనిపించలేదు, నేనే గొప్పవాడిని, నేనే మంచివాడిని చెప్పేసి వీడు కూడా ఎవరిని పట్టుకోకుండా వెళ్తాడు. వెళ్తే అక్కడ అంటారన్నమాట, ఎవరు రాలేదంటే నేనే అంటే నా రాజ్యంలో అందరూ చెడ్డవారిని కనిపిస్తాను, నేను చూస్తే అందరిలో మంచివాడు నేనే, నాకన్నా మంచివాడు ఎవరో లేడని చెప్పేసి చెప్తుంటాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి, ఒకే రాజ్యంలో ఇద్దరు తిరిగి ఇద్దరి అభిప్రాయాలు అలా ఉన్నాయి. అంటే కాబట్టి మనం దీంట్లో మనం నేర్చుకోవాలి ఏంటి, మన భావాలతో మన మనస్సుతోటి చూస్తుంటాం. మన ఎదురుగుండా కనిపించే వ్యక్తిని అంటే వ్యవహారాన్ని మన మనసుతో చూసుకున్నాడంటే అదే ఆ విధంగానే కనిపిస్తుంటుంది. మనం అంటాం చాలామంది అర్థం కాదు, మీరు కళ్ళద్దాలు ఏ రంగు కళ్ళద్దాలతో చూస్తే ఆ రంగులో కనిపిస్తుంది ప్రపంచం అంటారు. అలాగే మన భావాలు ఏ విధంగా ఉంటే ఆ భావాలు, అంటే ఎదుటివాడిలో తప్పు వెతకాలనుకుంటే తప్పులు అందరిలోనే ఉంటాయి. ఎదుటివారిలో తప్పులు వెతకడానికి ఎవరైనా తప్పు లేని వారు ఉంటారా? అదే తప్పులు వెతుకుంటే అందరూ కూడా మనకన్నా నీచులానే కనిపిస్తారు. మంచి వెతకాలంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క మంచిని వెతుక్కోవచ్చు. చూడండి, మనకి అవధూత ఉన్నారు. ఎవరు అవధూత? 24 మంది గురువులు ఉన్నారన్నారు. ఆయన ఒక మొసలి దగ్గర నుంచి ఒక మొసలిని కూడా గురువుగా తీసుకున్నారు, ఒక ఏగని గురువుగా తీసుకున్నారు, ఒక కొండచిలుని ఒక గురువుగా, అంటే వాటిలో అంటే ప్రతి జంతువులో ఉన్నటువంటి మంచి గుణాన్ని తీసుకుని ఆయన గురువుగా తీసుకున్నారు. అంటే మనం ఈ విధంగా చూస్తే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సాంగత్యంలో ఉన్న ప్రతి భక్తుల్లోని మంచి చూడొచ్చు కదా. కాకపోతే మనం ప్రతి భక్తుల్లోని కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోని మనం చెడు చూస్తూనే ఉన్నట్టయితే చెడే కనిపిస్తారు. ప్రతి ఒక్కరు చెడ్డగానే కనిపిస్తారు. ఈవెన్ కృష్ణ కాన్షియస్ అంతా చెడ్డగా ఉందండి, అక్కడ ఎవరు మంచి వాళ్ళు లేరండి అనొచ్చు కూడా. ఒక దుర్యోధన లాంటి వచ్చి కృష్ణ కాన్షియస్లోకి వచ్చి పంపించామనుకోండి, అబ్బాయి వీళ్ళందరూ నాటన చేస్తున్నారండి, బాగోలేదండి అంటాడు దుర్యోధన లాంటి వాడు వస్తే. ఇక్కడే మనకి ఎగ్నెస్ట్గా ఉన్న నాస్తికుడు వచ్చి మన దగ్గరికి పంపించారనుకోండి, వాటికి ఇదే కనిపిస్తుంది. వారి సొసైటీలో డెవలప్మెంట్ ఉండదు కదండి, వాళ్ళ ఈ యొక్క అభివృద్ధిని ఆటంకపరిచే వాళ్ళ ఉన్నారని అంటాడు నాస్తికుడు వచ్చి మన యొక్క వ్యవహారం చూస్తే. అలాగే మన కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి మన తోటి భక్తుల్ని ఏ విధంగా చూసి నేర్చుకోవాలి, మంచిది వాళ్ళు ఉన్న మంచిగా చూడండి, మంచిగా నేర్చుకోండి. చెడు అనేది అధికారులు చూస్తారు, నేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే అహంకారంతో ఉంటూ ఎదుగువాటిలో తప్పుల్నే చూస్తూ ఉంటే మనం అభివృద్ధి చెందాం, మనకు ఆ గుణాలు అంటుకుంటాయి. తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ యొక్క 3 ఉదాహరణలు మనం ఎందుకు తీసుకున్నామంటే, ఎక్కువగా 3 ఉదాహరణలు 3 రకాల భావాలు గుణాలకి ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ దక్షుడు గర్వంతో ఉన్నాడు, చాలా అధికార గర్వం. అలాగే దుర్యోధనుడు అసూయ మరియు అధికారం పట్ల మమకారం, వాడికి అధికారం పట్ల మమకారం అసూయ ఉంది. అలాగే రావణాసురుడు కామం మరియు స్వాతంత్ర్యాభిమానం, అంటే అభిమానం, నేను నా రాజ్యం అని చెప్పేసి అటువంటి అధికారం, ఇటువంటి గుణాలు మనలో కనిపిస్తున్నాయంటే మనకి ఆధ్యాత్మికంగా ఎదగలేము. మనల్ని ఎప్పుడైతే ఇటువంటి గుణాలు కనిపిస్తున్నాయో వెంటనే వీరు ఉదాహరణకు రావాలి. అందువల్ల నేను తీసుకునే నిర్ణయం ఏ విధంగా తీసుకుంటున్నాను, అహంకారంతో తీసుకున్నానా, వినయంతో తీసుకున్నానా? నేను తీసుకునే ఎవరి స్టెప్ కూడా అహంకారంతో నేను తీసుకున్నానా, వినయంతో తీసుకున్నానా అనేది మనం ఆలోచించుకుని అహంకారాన్ని తప్పించుకుంటూ వినయంతో మనం మన యొక్క అభిప్రాయాలని లేకపోతే డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇలాగా మనకి చూసినట్టయితే వీరందరూ కూడా దక్షుడు, రావణాసురుడు లేక దుర్యోధనుడు, వీరందరూ కూడా అహంకారానికి ప్రతీక. ధర్మరాజు లేకపోతే అర్జునుడు, అంబరీష్ మహారాజ్ ఇటువంటి వారు, ప్రహ్లాద్ మహారాజ్ ఇటువంటి వారందరూ కూడా మనకి ఆదర్శం. అర్జునుడు కృష్ణుడు చెప్పిన మాటలు వినటం వల్ల అతను నెగ్గుకున్నాడు కదా, అతను జీవితంలోని మంచి భక్తుడిగా ఉదాహరణగా నిలబడ్డాడు. ఇంకొక విషయం ఇక్కడ గ్రహించాల్సిందంటే రావణాసురుడు లేకపోతే ఇంకెవరు దుర్యోధనుడు, వాళ్ళ విషయంలో పశ్చాత్తాపం లేదు. అక్కడ రావణాసురుడు కూడా పశ్చాత్తాపం లేదు, కాబట్టి వాడు పూర్తిగా నశించారు. ఇక్కడ దక్షిణ విషయంలో చూస్తే అతను పశ్చాత్తాపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ దేవతలందరూ కూడా వెళ్ళటము, అతను మేకతలు ఇవ్వగానే అతను అహంకారాన్ని తగ్గించి పశ్చాత్తాపడ్డాడు, అతను క్షమింపబడ్డాడు అని చెప్పేసి కూడా మనకి ఉండాలి. మనం ఎప్పుడైనా సరే ఎప్పుడో కూడా ఈ అహంభావాన్ని ప్రకటించినట్టయితే మనం దాని ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలం వల్ల మనం
పశ్చాత్తాపడాలి. నష్టపోతాం. అహంకారం వల్ల వచ్చినటువంటి నష్టం వల్ల మనం పశ్చాత్తాపడి క్షమ కోరినట్టయితే వారి కృపకు మనం పాత్రలు అవుతాం. ఈ విధంగా మనం వీరి సందేశం, వీరి యొక్క ఉదాహరణ బట్టి సందేశం మనం తీసుకోవచ్చు. ఇది కూడా గొప్ప గుణం. యాక్చువల్గా భక్తుల్లో ఎప్పుడు కూడా ప్రతీకార వాంఛ ఉండదు. భక్తుడు అనుకున్నవాడు, సత్వగుణంలో ఉన్నవాడు ఎవరి మీద ప్రతీకార వాంఛ ఉండదు. అంటే కోపమే ఉండదు అతనికి. కోపం కూడా ప్రకటిస్తాడు. ఎందుకు ప్రకటిస్తాడు? ఎదుటి వారిని సరిదిద్దడానికి మాత్రమే ప్రకటిస్తాడు. ఆ విధంగా కోపం లేకపోతే అతను ప్రతీకార వాంఛ కూడా ఉండదు. అదే కోపం ఎందుకు వస్తుంది? నన్ను గౌరవించాలి, నాకు లాభం రావాలి, నాకు ప్రతిష్ట కావాలని, కానీ అది జరగకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చిన వెంటనే ఏమవుతుంది? ప్రతీకార వాంఛ తీసుకోవాలి. మనం గౌరవించలేదు కాబట్టి నన్ను కూడా వాడిని ఎప్పుడైనా వాడిని కూడా అపకీర్తి చేయాలి, వాడిని కూడా ఎప్పుడు కూడా శిక్షించాలి అని ప్రతీకార భావంతో ఉంటుంది. ఎప్పుడు భక్తుల మధ్య వ్యవహారం ఎప్పుడు కూడా ప్రతీకార వాంఛ తీసుకోవాల్సిన ఉండదు. అలాగే శివుడు కూడా ఇక్కడ దక్షుణ్ణి అతన్ని సరిదిద్దడానికి మాత్రమే ఈ యొక్క శిక్షణ ఇచ్చాడు. అంతేగాని ప్రతీకార వాంఛ కాదు. ప్రతీకార వాంఛ లేదని చెప్పేసి ఇది భక్తులకు ఉన్నటువంటి మంచి లక్షణం, నేర్చుకోవాలి. కోపం కూడా ఎక్కువ కాలం కొనసాగించకూడదు. ఆ కోపాన్ని కూడా ఆ సంఘటన వరకే, ఆ రోజు ఆ సంఘటన, ఆ 2 నిమిషాలు. ఆ తర్వాత ఆ కోపం మళ్ళీ క్యారీ చేయకూడదు, ముందుకు తీసుకెళ్తూ ప్రతి విషయంలోనూ దాన్ని తీసుకురాకూడదు. నువ్వు అప్పుడు ఇలా చేస్తావు, నువ్వు ఇప్పుడు ఇలా చేస్తావు, ఆ విషయం వదిలేసాను, మళ్ళీ మొదటి విషయం, కొత్త విషయం. ఆ విధంగా చేస్తే కోపం రాదు, అసూయ రాదు. దానివల్ల ఎదుటి వారిని కూడా మనం గౌరవించడం, తగినటువంటి మర్యాదలతో గౌరవించడం జరుగుతుంది. ఆ విధంగా అపార్థాలని, అనర్థాలని తగ్గించుకోవచ్చు. ఇది మన భక్తులు ఖచ్చితంగా సాధన చేయాల్సినటువంటి విషయం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రభు మీరేమైనా యాడ్ చేస్తారా బాబు? ఎవరికైనా కామెంట్స్ కానీ ప్రశ్నలు కానీ ఉంటే ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఒక భక్తుడు అడుగుతున్నారు ప్రశ్న, తర్వాత మీ ఆన్లైన్ పోదాం. ఇక్కడ ఒక భక్తుడు ప్రశ్న అడుగుతున్నారు, మీరు వెయిట్ చేయండి. చెప్పండి. కోపం అని ఎందుకు వర్డ్ వచ్చిందని, అంతేనా? అలాగని కాదు, అంటే భక్తులు మనం మరీ దూషించకూడదు, భక్తులను గౌరవించాలి, వారు చెప్పిన మాట వినాలని. దీని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శివుని వంటి వైష్ణవుడికి, గొప్ప భక్తుడికి, అలాగే భక్తుల్ని కూడా మనం వినాలి, వారు చెప్పిన మాట వినాలని, గౌరవించాలి అని చెప్పేసి చెప్పడం అంతే తప్పించి శివుని యొక్క కోపాన్ని ఇక్కడ హైలైట్ చేయట్లేదు. అక్కడ దేవతలు, ఋషులు ఈసారి జాగ్రత్త పడి, అంటే ఇంతకుముందు చేశారు కదా, దక్ష యజ్ఞం జరిగినప్పుడు చేసినటువంటి తప్పుని మరీ జరగకుండా చెప్పిన విధంగా, శివుని చెప్పిన విధంగా విన్నారు. ప్రభు మీరేమైనా యాడ్ చేస్తారు ప్రభు? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శివుని కోపం రాకుండా దేవతలు, ఋషులు ఈసారి జాగ్రత్త పడ్డారు అని చెప్పేసి అడిగారు కదా అని చెప్పేసి అంటే, అవును, ఒకసారి ఇంతకుముందు తప్పు చేశారు ఆల్రెడీ, కోపం, మరీ అది కోపం రిపీట్ కాకుండా అదే తప్పుని మరీ చేయకుండా జాగ్రత్త పడ్డారు దేవతలు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఉదాహరణ దీనికి, ఒకసారి పరమపూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజు వారు, గురు మహారాజు వారు వచ్చినప్పుడు ఆయన పాదాభిషేకం చేయాల్సి ఉంది.
చేసినప్పుడు ఒక ఇత్తడి పళ్ళెం అవి అన్నీ సిద్ధం చేసుకున్నాం. సిద్ధం చేసుకున్నాం. ఉదయం దాన్ని సిద్ధం చేసాం. కానీ మధ్యాహ్నం పాదాభిషేకం చేయాల్సిన సమయం వచ్చింది. అది ఎక్కడ అందరి ముందు వేదిక మీద చేయాల్సుంది. అందరూ ఉత్సాహంగా పరిగెట్టుకుంటూ ఆ పళ్ళెం పట్టుకొని వచ్చాం. వచ్చి చేద్దామని చూసేటప్పటికి ఆయనకి అందులో మచ్చలు కనిపించినాయి. ఆయన అందరి ముందు ఇదేంటి ఇంత అపరిశుభ్రంగా ఉన్నదాన్ని తెలియదు, తీసేయండి ఇక్కడి నుంచి అని చెప్పి అన్నారు. అవును. సరిదిద్దడం కోసం. అంతేగాని వాళ్ళు ఆ సమయంలో అందరి ముందు చెప్పకూడదు అలా అనుకోరు. ఎందుకంటే అది ఎవరో గురువు యొక్క బాధ్యత అది. గురువు అవతల వాళ్ళు ఏమనుకుంటారనేది పట్టించుకోరు. శ్రీల ప్రభువుల కూడా మనం చూస్తే ఆయన బయట సందర్శకుల ముందే శిష్యుల్ని మందలించేవారు. అది ఆయన యొక్క బాధ్యత. కానీ ఆయన అలా ఉంటారని కాదు. ఆ సన్నివేశానికి అది అవసరం. అది తర్వాత వెళ్ళి ఆయన్ని వేడుకోవడం జరిగింది. ఇంకోసారి మంచి పాత్ర తీసుకొచ్చామంటే ఆయన సరే చేయండి అని చెప్పి. బాగుంది. సో అట్లా పరిస్థితిని బట్టి ఎందుకంటే వాళ్ళు కూడా వ్యక్తులు. వ్యక్తి అంటే పరిస్థితిని బట్టి వ్యవహారం చేస్తారు. అంతేగాని ఒక స్టీరియోటైప్డ్ మెంటాలిటీ లాగా ఎప్పుడూ అలాగే ఉంటారు అనేది కాదు. పరిస్థితిని బట్టి కోపాన్ని వ్యక్తం చేయాలి. పరిస్థితిని బట్టి కృప చూపించాలి. ఉమ్. సో కాబట్టి శివుడు ఆ విధంగా ఆయన చూపించాడు. అది అయిపోయింది సన్నివేశం. కాబట్టి వాళ్ళు కూడా మనం పూర్వం చేసిన తప్పు సరిదిద్దుకున్నాం. మళ్ళీ మనం వ్యవహారం సక్రమంగా ఉండాలని వాళ్ళ భావం. హరే కృష్ణ. యా, ఆన్లైన్లో ఏం ప్రశ్న అండి? హరే కృష్ణ ప్రభు జనార్దనండి. ప్రణామాలు ప్రభు. ఇది ఇది కథ, ఇది చిన్న కథ చెప్పారు కదా. ఆ, ధర్మరాజు కన్నా మంచి అతన్ని తీసుకురావడం, దుర్యోధన కన్నా రాజ్యంలో మంచి రాజుని తీసుకురావడం కాదు. అది ఎవరు ఓకే, చెప్పండి ప్రశ్న ఏంటి? ఇప్పుడు ధర్మరాజును ఎవరు అడిగారు కదా, ఉమ్. మీకన్నా మంచి రాజు లోకంలో ఉన్నారు, మళ్ళీ దుర్యోధన కన్నా మంచి పరిపాలకుడు కదా, అది ఎవరు అడిగారు? వ్యాస భగవానుడు చెప్పారు. వ్యాస భగవానుడు ధర్మరాజుని ఈ విధంగా అడిగారు. అదే వ్యాస భగవానుడు దుర్యోధను కూడా అడిగారు ఆ విధంగా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమి ప్రశ్న లేకపోతే మనం ఇంతటితో ముగిస్తాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. శ్రీమద్భాగవతం కీ జై. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. హరే కృష్ణ.